హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీకెండ్ సాటర్డే. ఈరోజు స్పెషల్స్ ఏంటి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, మీ స్పెషల్స్ ఏం చేసుకుంటున్నారు, నాకు మాత్రం కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈరోజు సాటర్డే కదా, బయటికి వెళ్ళి చాలా రోజులు అవుతుంది. అండ్ ఈరోజు లంచ్కి వెళ్దాం అనుకుంటున్నాము. అండ్ నాకు కొంచెం ఫ్రీక్వెంట్గా హెడేక్ రావటం వల్ల అండ్ ఆల్సో కొంచెం మెడ పట్టేసింది మొన్నటి నుంచి. దానికోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ వచ్చేసి ఎస్ఆర్ నగర్లో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళే వాళ్ళము. ఆ డాక్టర్కి బాగా స్టిక్ అయిపోయాము అనమాట. అంటే బాగా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సో డిన్నర్ చేసి లంచ్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, డిన్నర్ కాదు. సో డిన్నర్కి ఇంటికి వచ్చేస్తాము. ఇంటిలో ఏదైనా ఇప్పుడు ఇడ్లీ బ్యాటర్స్ అవి ఉన్నాయి కదా, డిన్నర్ అనేది ప్రిపేర్ చేస్తాను ఇంట్లో. సో ఈరోజు నార్మల్గా క్లీనింగ్స్ అనేవి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. డీప్ క్లీనింగ్స్ అనేవి ఏం లేవు ఈరోజు, నార్మల్ క్లీనింగ్స్ అన్నీ. సో ఈరోజు నేను హెడ్ బాత్ చేద్దాం అనుకుంటున్నాను. ఆయిల్ అంతా పెట్టేశాను కాబట్టి హెయిర్ మాస్క్ ఒకటి పెట్టుకుందాం అనుకుంటున్నాను. అది వచ్చేసి హెయిర్ స్పా క్రీమ్ ఉంటుంది కదా, అది పెట్టుకుందామని జోవిస్ నుంచి పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇది కొని ఆల్మోస్ట్ 8 months అయిపోతుంది. నేను ఒక 2 times అప్లై చేశాను. ప్లమ్ కొనటం వల్ల అది ఎక్కువ యూజ్ చేస్తున్నాను అనమాట. సో మనది పాతవి కూడా కంప్లీట్ చేయాలి కదా, అందుకని సో ఒక్కొక్కటి మళ్ళీ తీస్తున్నాను అనమాట. హిమాలయ హెయిర్ క్రీమ్ అనేది అండ్ జోవీస్ హెయిర్ క్రీమ్ ఇలాంటివి. ఇది వచ్చేసి నరిష్ చేస్తుంది, రిపేర్ చేస్తుంది అండ్ రీవిటలైజింగ్ చేస్తుంది అనమాట హెయిర్ని. 200 grams ఆఫ్ ప్రోడక్ట్ ఇది. ఇంతకుముందు నేను చూపించినట్టున్నాను ఎప్పుడో పాత వీడియోస్లో, ముందు వీడియోస్లో. ఇది చాలా పాతది అనమాట, కొత్తది ఏం కాదు. సో ఇది అప్లై చేసుకుంటాను ఈరోజు. అప్లై చేసుకుని కొంచెం పనులు ఏమైనా ఉంటే చూసుకొని అది కొంచెం సెటిల్ డౌన్ అయిన తర్వాత రెడీ అయిపోతాను అనమాట. సో నేను టేబుల్ బుక్ చేశాను. ఎక్కడ అంటే నేను మాదాపూర్లో రెస్టారెంట్లో, అది నాకు పేరు అసలు నోరు తిరగట్లేదు. నేను చూపిస్తాను కదా, దాన్ని బట్టి మీకు తెలుస్తుంది. మాదాపూర్లో బుక్ చేశాను టేబుల్ అనేది. టేబుల్ బుక్ చేసిన సంగతి ప్రవీణ్కి తెలీదు. రాత్రి ప్రవీణ్ పడుకున్నాక నేను బుక్ చేశాను. అది నేను ఎక్కడికి వెళ్దాం అనేది సర్చ్ చేస్తుంటే నాకు ఆ రెస్టారెంట్ బాగా నచ్చింది. అండ్ మొన్న మేము సెలబ్రేట్ చేసుకోవడానికి బయటికి వెళ్దాం అనుకున్నాం, కానీ ఆ రోజు కూడా ఎక్కడికి వెళ్ళలేదు. దూరంగా ఉంటుంది ఎందుకని చెప్పేసి ఎక్కడికి వెళ్ళటం లేదు ఈ మధ్య. అండ్ ఆల్సో నేను కొంచెం వెయిట్ లాస్ మీద దృష్టి పెడుతున్నాను కాబట్టి బయట ఫుడ్స్ అసలు ఏం తినట్లేదు. సో అందువల్ల అది సర్చ్ చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఇంతకుముందు వాళ్ళు రివ్యూ చేసిన వీడియోస్ బట్టి సాటర్డే సండే చాలా రష్ ఉంటుంది. సో మనం క్యూ లైన్లో వెయిట్ చేయాలి, కాసేపు క్యూ లైన్ కాదు కానీ కాసేపు వెయిట్ చేయాలనేది మాత్రం విన్నాను. అందువల్ల ముందే టేబుల్ బుక్ చేసుకున్నాను. 2:30కి బుక్ చేసుకున్నాను. ప్రవీణ్కి తెలియదు అనమాట. ఇన్ కేస్ అక్కడ రష్ ఉంటే అది హెల్ప్ఫుల్ అవుతుంది. తనకు కొంచెం అలవాటు అనేది స్టార్ట్ అయింది కదా. సో బాదం తినేసాం ఆల్రెడీ. ఇప్పుడే వీకెండ్ వచ్చేసి మనకి కొంచెం లేట్గా స్టార్ట్ అవుతుంది కదా. సో చాలా రోజుల తర్వాత ప్రవీణ్ కూడా ఇంట్లో ఉంటున్నారు సాటర్డే సండే. రేపు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాము. సో అది చాలా దూరం అనమాట. సో అక్కడికి వెళ్ళమో ఇంకా డిసైడ్ లేదు. ఈ రోజు తిరిగి వచ్చేసిన దాన్ని బట్టి, మూడ్ బట్టి రేపు వెళ్తాం అనమాట, లేదంటే ఇంట్లోనే ఉంటాము. అండ్ ఈ రోజైనా రేపైనా నాకు తెలిసి రేపు షీరోని తీసుకొచ్చేద్దాం అనుకుంటున్నాము. అంటే కుక్క పిల్ల తీసుకున్నాం కదా, దాన్ని తీసుకొచ్చేద్దాం అనుకుంటున్నాము. చాలా రోజులు అయిపోతుంది. నేను అలా పోస్ట్పోన్ చేసేస్తున్నాను దాని మీద ఉండే భయంతో, టెన్షన్తో. అండ్ క్లీనింగ్ ఎక్కువ చేసుకోవాలి, కుక్క పిల్ల వస్తే ఇంకా నాకు డబుల్ వర్క్ అవుతుంది, సో అని చెప్పి నేను దృష్టి పెట్టట్లేదు అసలు దాని మీద. బట్ సీరియస్లీ పెంచుకోవాలి అని అనుకుంటే మనం కొంచెం చేంజ్ చేసుకోవడం బెటర్. అందువల్ల నేను ఈరోజు కానీ రేపు కానీ తీసుకొచ్చిన వెంటనే స్నానం చేయించాలని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే పెట్స్ నుంచి ఒక రకమైన స్మెల్ వస్తుంది, అది అందరికీ పడదు. దాని గురించి ఆలోచించి నేను ఇప్పటి వరకు దాన్ని తీసుకురాలేదు అనమాట పెట్ని. అందువల్ల ఈరోజు కానీ రేపు కానీ తీసుకొచ్చేస్తాము, ఇన్ కేస్ వీలైతే. లేదంటే మండే తీసుకొచ్చేస్తాము. మండే నుంచి మిట్టుకి హాలిడేస్ అనమాట, స్కూల్స్ అనమాట. హాలిడేస్ కంప్లీటెడ్ విత్ ఫుల్ డే స్కూల్స్ అనమాట. సో ఈరోజు స్పెషల్స్ అయితే ఇవి. ఎప్పటిలాగే చూస్తూ ఉండండి. అండ్ నా కొత్త మొబైల్ ఎలా అనిపించింది ఇంతకుముందు వీడియోలో. అండ్ నేను ఒక కుర్తీస్ తీసుకున్నానని చెప్పాను కదా, ఒక కుర్తీ నాకు వచ్చింది. బట్ అదేంటంటే నాకు వేసుకున్న తర్వాత నాకు సూట్ కాలేదు. అది నేను మీకు చూపిస్తాను. రిటర్న్ డెలివరీ పెట్టేశాను, రిటర్న్ చేసేసాను. అది వచ్చేసి ఇప్పుడు సాటర్డే సండే కాబట్టి మండే రిటర్న్ చేస్తారు. సో ఆ లోపే నేను అది చూపిస్తాను మీకు. క్వాలిటీ ఎలా ఉందో. కుర్తీ చాలా బాగుంది, క్లాత్ కూడా చాలా చాలా బాగుంది. బట్ నేను సెలెక్ట్ చేసుకుంది ఏంటంటే, క్లాతింగ్లో అన్నీ ట్రై చేయాలని మీతో చెప్పాను కదా ఇంతకుముందు. అక్కడ అది వచ్చేసి ఇట్లా కొంచెం హోల్ టైప్లో ఉంది. అంటే మనకి హాఫ్ షోల్డర్స్ లేదంటే సంథింగ్ అంటున్నారు కదా. సో అట్లా ఇక్కడ ఒక హోల్ వచ్చింది.
అది నేను చిన్న హోల్ అనుకుని ట్రై చేద్దామని తీసుకున్నాను. ఇప్పటివరకు అలాంటి కుర్తీస్ ఏం లేవు నాకు. నార్మల్ స్లీవ్స్ ఉన్నవి లేదా 3/4 స్లీవ్స్ ఉన్నవి ఉన్నాయి తప్ప అట్లా ఆల్ డిజైన్ అనేవి లేవు. బట్ చిన్న హోల్ ఉంటుంది అనుకున్నాను, అది చాలా చాలా పెద్ద హోల్ అయిపోయింది. సో నాకు అస్సలు చోటు కాలేదన్నమాట. చేతులు ఫ్యాట్ అవన్నీ అది నాకు అస్సలు ఇష్టం ఉండదు, సూట్ కాదు కూడా. అందువల్ల అది రిటర్న్ చేసేసాను అంతే తప్ప క్వాలిటీ ఇష్యూ కానీ ఇంకే ఇష్యూ అనేది ఏం లేదు. ఇప్పుడు స్పా స్టార్ట్ చేసేస్తున్నాను. మనకి ఇంట్లోకి అండ్ పార్లర్స్లోకి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు సేమ్ క్రీమ్ వాడతారు, కాకపోతే చిన్న డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు మసాజ్ అనేది చాలా ఎక్కువ ఇస్తారనమాట. మనం ఆ టైప్ మసాజ్ మనం చేసుకోలేము. ఇంకొకళ్ళు ఎవరైనా చేసినా మనం ఇంకొకరికి చేసినా సరే అది బాగా ఉంటుంది. కానీ ఏదైనా ఫేషియల్ అయినా లేదంటే హెయిర్ మాస్క్ అయినా హెయిర్ స్పా ఇలాంటివి అన్నీ కూడా మసాజ్ బట్టి ఆధారపడి ఉంటాయి దాని ఎఫెక్ట్ అనేది. సో మీకు కొంత టైం ఉంది అనేటప్పుడే కానీ హడావిడిగా పెట్టుకోకండి ఇలాంటివి. ఎందుకు మనకి క్రీమ్ వేస్ట్ అవుతుంది అండ్ ఆల్సో అంత ఎఫెక్ట్ కూడా ఉండదు మసాజ్ అది లేకపోతే. సో ఇట్లా నేను కుర్తీ మార్చుకొని ఇందాక వేసుకునేది నైటీ అనమాట. సో ఇప్పుడు కుర్తీ మార్చుకొని ఇలా స్పా క్రీమ్ అనేది అప్లై చేసేసుకొని కొంచెం మసాజ్ చేసుకుంటున్నాను. సో హెడ్ బాత్ అది చేసేసాను. చూడండి హెయిర్ చాలా స్మూత్గా ఉంది. ఇంతకుముందు నేను ఒక సిరం గురించి చెప్పాను కదా మీకు, మ్యాట్రిక్స్ బ్రాండ్ నుంచి అనుకుంటాను. సో అది పెట్టినాకైతే ఇంకా సాఫ్ట్గా ఉంటుంది నా హెయిర్. చెప్పాను కదా నా హెయిర్ చాలా ఫ్రిజీగా ఉంటుందని చెప్పి. సో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. స్టార్ట్ అవ్వకముందు నేను మీకు ఫ్లిప్కార్ట్ నుంచి కుర్తీ చెప్పాను కదా, సో ఆ కుర్తీ చూపిస్తాను. సో ఆ కుర్తీ వచ్చేసి ఇదనమాట. ఇలా 3/4 స్లీవ్ వస్తుంది. నేను చెప్పాను కదా ఇది హాఫ్ కోల్డ్ షోల్డర్ ఆర్ సంథింగ్ ఏదో అంటే నాకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ షోల్డర్స్ వచ్చాయి కదా ఈ మధ్య. కోల్డ్ షోల్డర్ అని చెప్పి లేదంటే కఫ్ షోల్డర్ సో వచ్చాయి కదా. సో ఇట్లా వచ్చింది. సో ఇంత పెద్ద హోల్ వచ్చేసింది, నాకు అస్సలు నచ్చలేదు. అంటే బాగా పెద్ద హోల్లో కనిపిస్తుంది అనమాట. ఒక కుర్తీ ఉంటుంది, అది కలంకారీ కుర్తీ, అది నేను స్టిచ్ చేయించుకున్నాను పీస్ తీసుకొని. దానికి కూడా నేను ఇలాగే పెట్టించుకున్నాను, కాకపోతే చిన్న హోల్ ఉంటుంది దానికి, అంత పెద్దది ఉండదు. బట్ ఇంత పెద్దది అంటే నాకు అస్సలు నచ్చలేదు అనమాట. అన్నీ అనుకుంటున్నాను ఈ బ్రాండ్ వచ్చేసి అన్ని బ్రాండ్. నేను స్క్రీన్ షాట్ పెడతాను చూడండి, సో దట్ మీకు అర్థమవుతుంది. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. డిజైన్ కూడా చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. చూడండి క్లాత్ వచ్చేసి ఇట్లా వచ్చింది అండ్ 3/4 స్లీవ్స్ వచ్చాయి. సో ఈ స్లీవ్స్ వైజే తప్ప ఇందు మీద ప్రైస్ ఎంత ఉందో చూద్దాము. 939 ఉంది. బట్ నేను ఆఫర్లో తీసుకున్నాను కదా, స్క్రీన్ షాట్లో సేమ్ ప్రైస్ ఉంటుంది, ఒకసారి చూడండి. సో ఈ కుర్తీ కూడా నేను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను. ఈరోజు వేసేసుకున్నాను అనమాట. వేసుకొని ట్రై చేసి ప్రవీణ్కి చూపించినప్పుడు ప్రవీణ్కి కుర్తీ చాలా బాగా నచ్చింది. అంటే కాటన్ మెటీరియల్ చాలా కంఫర్టబుల్గా ఉంది, నీకు చాలా కరెక్ట్గా ఫిట్ అయింది అని చెప్పి అనగానే ఈరోజు ఇది వేసేసుకున్నాను అనమాట. సో ఇది లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. మేబీ ఈరోజు 15th కదా, ఈ రోజుతో ఆఫర్ కంప్లీట్ అయిపోతుంది. మేబీ ఉండొచ్చు, లేదంటే లేదో ఒకసారి చెక్అవుట్ చేస్తారని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది మెన్షన్ చేస్తాను. ఇప్పుడు రెస్టారెంట్కి వచ్చేసాము ఫ్రెండ్స్. చూడండి ఫ్లిచాజో రెస్టారెంట్ అనమాట. ఫ్లిచాజో అంటారు, ఫ్లిక్యాజో అంటారు, నాకు కరెక్ట్గా ఐడియా లేదు. ఇన్ కేస్ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా లేకపోతే ఏమనుకోకండి. ఇది నేను వచ్చేసి అడ్రస్ కరెక్ట్గా తెలుస్తుందని చూపిస్తున్నాను మీకు. ఇది లాక్మీ సెలూన్ పైన 2nd ఫ్లోర్లో ఉంటుంది రెస్టారెంట్ అనేది. సో నేను మిట్టు అక్కడ వెయిట్ చేస్తున్నాము బండి దగ్గర. ప్రవీణ్ వచ్చేసి వీడియో తీస్తున్నారు అనమాట. అండ్ ఎదురుగా గెలేరియా మాల్ ఉంటుంది. ఎదురుగానే చూసారా క్రాస్లో గెలేరియా మాల్ ఉంటుంది. ఇక్కడ రాయలసీమ రుచులు కూడా ఉంటుంది ఇక్కడ బిల్డింగ్లోనే. ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఫ్రెండ్స్, 2nd ఫ్లోర్లో. ఇది ఎంట్రన్స్ అనమాట. సో లోపలికి వెళ్ళిపోదాం. నాకైతే కొన్ని థీమ్స్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించాయి ఈ రెస్టారెంట్లో. బార్బిక్యూ, అబ్సల్యూట్ బార్బిక్యూ అండ్ ఓరీస్ బార్బిక్యూ ఇలాంటివి కూడా ఇందులో ఉన్నాయి కొన్ని. సో ఆల్ ఓవర్ అయితే ఇలా ఉంది రెస్టారెంట్. ఇక్కడ నాకు నచ్చింది బాగా ఈ చూడండి, ఇవి ఉన్నాయి కదా వాల్ మీద ఈ ఫోటో ఫ్రేమ్స్ అనేవి. చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి నాకు ఇలాంటి థీమ్స్ అనేవి.
tipsy on food, good food, great mood, you can't buy happiness but you can feel as so wish it repeat, ఇలాంటివి అనమాట. కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి నాకు. ఇలాంటివి రెస్టారెంట్లో చూడడానికి బాగుంటాయి, మన ఇంటికి తెచ్చి పెట్టుకోవడానికి అంతగా బాగోవు మనకి. ఐ కేమ్ ఐ ఏట్. నేను టేబుల్ బుక్ చేశాను కాబట్టి ఆన్లైన్లో నేమ్ అండ్ ఫోన్ నెంబర్ చెప్పేసరికి లోపలికి పంపించేశారు అండ్ టేబుల్ రిజర్వ్ చేసేసారు. సో మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మాత్రం టేబుల్ బుక్ చేసుకోండి. ఇన్ కేస్ వీకెండ్స్లో వెళ్తేనే, వీక్ డేస్లో నార్మల్గానే ఉంటుంది. ప్రవీణ్ కొంచెం షాక్ అయ్యారనమాట, టేబుల్ బుక్ చేసావా అనేసరికి. బుక్ చేయకుండా ఉండుంటే కొంచెం వెయిట్ చేయాల్సి వచ్చింది. బయట కొంతమంది ఇంకా వెయిట్ చేస్తున్నారు సాటర్డే కాబట్టి. చూడండి కోస్టర్ చాలా బాగా నచ్చింది నాకు. యూ డోంట్ నీడ్ రీజన్ టు పార్టీ, యూ ఓన్లీ నీడ్ లవ్. ఇలాంటి కోస్టర్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. కొంచెం ఇమోజీస్ అవి ఉన్నవి బాగుంటాయి కదా, కొంచెం కలర్ఫుల్గా. ఇప్పుడు మిట్టు స్టార్ట్ చేసేసాడనమాట గ్లాసెస్ తీయటం, మళ్ళా స్పూన్స్తో గ్లాసెస్ మీద కొట్టడం, ఇలాంటివి స్టార్ట్ చేసేసాడు నార్మల్గా పిల్లలు. ఇక్కడ మీరు తాగాలనుకుంటే బియర్స్ అవి కూడా అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి అక్కడ బోర్డ్ కనిపిస్తుంది కదా మీకు, బై 2 get 1 ఫ్రీ వరల్డ్ కప్ ఆఫర్ అని చెప్పి. సో నార్మల్గా ఈ బీర్స్ అవి తాగే వాళ్ళకి సపరేట్గా ఉంటుందన్నమాట, బీర్ కౌంటర్ కూడా ఉంటుంది. సో ఫ్యామిలీస్కి కొంచెం ఇటువైపు ఉంటుంది, మిగతా వాళ్ళకి. ఇవి వచ్చేసి వెల్కమ్ డ్రింక్స్ అనమాట. మ్యాంగో, సమ్ రస్నా మ్యాంగో ఫ్లేవర్లో అనిపించాయి నాకు. మనకి ఆన్ టేబుల్ ఇలా స్టార్టర్స్ కొన్ని ఇస్తారు. ఇది వచ్చేసి చికెన్ అనమాట, బఫెట్ కాబట్టి అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇది వచ్చేసి చికెన్ అండ్ ఇది వచ్చేసి ఫిష్ అనమాట. ఒక్కొక్క స్టార్టర్ తీసుకొచ్చి పెడుతున్నారు. అన్ని నాన్ వెజ్ వెజ్ కనుక్కొని ఇట్లా వేస్తున్నారు అనమాట. తర్వాత ఫిష్ అండ్ చికెన్ ఇందాక పెట్టారు కదా, ఇది వచ్చేసి చిల్లీ చికెన్ స్టైల్లో చికెన్ ఇది. అండ్ ఇది వచ్చేసి ఫ్రాన్స్ అనమాట. అన్ని రకాలు, ఇప్పుడు మనకు అన్ని రకాల స్టార్టర్స్ నాన్ వెజ్ ఉన్నాయి ఇక్కడ. మిట్టు తింటం తక్కువ, జ్యూస్ తాగేది ఎక్కువ చేస్తున్నాడు. ఇది చూడండి బెల్ట్ మూవ్ అవుతుంది కదా, అందు మీద మనకి కొన్ని స్టార్టర్స్ అనేవి చూడండి వెజ్ నాన్ వెజ్ అనేవి ఉన్నాయి. అండ్ పానీపూరి ఇలాంటివి కూడా ఉన్నాయి, మోమోస్ కూడా ఉంటాయి ఇక్కడ, మీరు కావాలంటే ట్రై చేయొచ్చు. ఇది అన్లిమిటెడ్ బఫెట్ కాబట్టి ఇలా బెల్ట్ మీద మూవ్ అయ్యేవి కానీ ఎన్ని నచ్చితే అని తీసుకోవచ్చు, లిమిట్ అనేది ఏమి ఉండదు, మన ఇష్టం అనమాట. అది వెజ్ నాన్ వెజ్ ఇలా కూడా ఉంటాయి. సో ఫుడ్ షార్ట్స్ అని చెప్పి ఇక్కడ ఒక కౌంటర్ ఉంది, ఎంట్రన్స్లోనే ఉంటుంది కౌంటర్. సో ఇట్లా స్టార్టర్స్ అనేవి ఉంటాయి ఇక్కడ. అండ్ ఇప్పుడు నార్మల్ బఫెట్ ఉంటుంది కదా, నార్మల్ మనకి మెయిన్ కోర్స్లోకి వచ్చేస్తే ఇట్లా ఉన్నాయి అన్నీ. హరా మూంగ్ దాల్ తడకా అండ్ పంజాబీ పన్నీర్, వెజ్ అనమాట. ఈ కౌంటర్ అంతా వెజిటేరియన్, పక్కన వచ్చేసి నాన్ వెజిటేరియన్. ఆలూ గోబీ, నూడిల్స్. నేను 2:30కి బుక్ చేసుకున్నాను కానీ నేను కొంచెం లేట్గానే వచ్చాం, 3కి అలా వచ్చాం కాబట్టి కొన్ని డిషెస్ అనేవి లాస్ట్కి వచ్చేసాయి అనమాట. సండే కాబట్టి పనులు అవి ఉంటాయి, ప్రవీణ్కి కూడా పనులు ఉంటాయి అని చెప్పి నేను కొంచెం లేట్గా బుక్ చేశాను. సో ఇవన్నీ సలాడ్స్, అన్ని రకాలవి ఫుడ్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ, నాన్ వెజ్ వెజ్ అన్నిటిలోని. ఇది వచ్చేసి పైనాపిల్ బర్గర్ అనమాట, గ్రిల్డ్ పైనాపిల్ బర్గర్. సూప్స్ కూడా ఉంటాయి ఇక్కడ, చికెన్ సూప్ ఇది, అండ్ ఇది వెజ్ టొమాటో సూప్. తర్వాత ఇది వచ్చేసి శాండ్విచ్. అండ్ ఇది వచ్చేసి వర్జిన్ మర్జిటో ఫ్రెండ్స్. దీనికి సపరేట్ ఛార్జ్ ఉంటుంది, అంటే వాళ్ళు ఇచ్చే డ్రింక్ కాకుండా మనం ఏమైనా ఆర్డర్ చేసుకుంటే థమ్స్అప్ కానీ ఇలా సాఫ్ట్ డ్రింక్స్ కానీ ఆర్డర్ చేసుకుంటే దానికి సపరేట్ ఛార్జ్ ఉంటుంది. అండ్ ఇది చికెన్ వచ్చేసి మేము స్పైస్ తక్కువ ఉందని చెప్పేసరికి మళ్ళీ వాళ్ళు రెడీ చేసి తీసుకొచ్చారు చికెన్. అండ్ నా ఫేవరెట్ పానీపూరి. ఇది వచ్చేసి కొత్త మొబైల్లో తీసాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోస్ అన్నీ చాలా బాగా వచ్చాయి. అంటే Note 7 Pro నేను మీకు చూపించాను కదా, దాంతో తీసాను. ఇది వచ్చేసి ప్రవీణ్ నేను పానీపూరి తింటుంటే స్లో మోషన్లో తీశారు వీడియో. స్లో మోషన్, ఫాస్ట్ మోషన్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి మొబైల్ వీడియోస్లో, కెమెరాలో. సో అట్లా తను స్లో మోషన్లో తీశారు. స్లో మోషన్ ఇది ఇంకా స్లోగా వస్తుంది ఫ్రెండ్స్, బట్ ఇది ఎక్కువ టైం ఉందని చెప్పి నేను కొంచెం ఫాస్ట్ చేశాను అనమాట ఎడిటింగ్లో.
సో పానీపూరి చాలా బాగా ఎంజాయ్ చేశాను. బట్ ఎక్కువ తింటే ఏంటంటే మనకి అది ఇది కొంచెం అంత సూట్ కాదు, చికెన్ స్పైసెస్ అండ్ పానీపూరి. బట్ పానీపూరి అయితే చాలా హైజీన్గా ఉంది, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. 2 రకాల వాటర్స్ ఉన్నాయి పానీపూరిలో. ఇది వచ్చేసి మనకి పుదీనా మిర్చి అది ఉంటుంది కదా, వాటర్ ఉంటుంది కదా అది. ఇంకొకటి నేను అది టేస్ట్ చేయలేదు, నాకు అంతగా నచ్చదు. చూడండి ఎక్స్ప్రెషన్ ఎంత వయసుందానో. నేను చికెన్కి కూడా అంత ఇవ్వను, పానీపూరికి అంత ఎక్కువ ఇస్తాను అనమాట ఎక్స్ప్రెషన్ అనేది. చాలా బాగుంది పానీపూరి మాత్రం. అండ్ మనకి అబ్సల్యూట్ బార్బిక్యూలో అలానే ఇక్కడ కూడా డెజర్ట్స్ అనేవి ఉన్నాయి. ఫ్రూట్ సలాడ్, డెజర్ట్స్, కస్టర్డ్స్. ఇక్కడ వచ్చేసి ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నారు, నైట్రోజన్ ఐస్ క్రీమ్ అని మీరు వినే ఉంటారు కదా, సో అది తయారు చేస్తున్నారు ఇక్కడ. అండ్ ఇది బీట్రూట్ హల్వా చూసారా కప్లో ఉన్నది. అండ్ ఇది వచ్చేసి నైట్రోజన్ ఐస్ క్రీమ్ ప్లస్ నార్మల్ ఐస్ క్రీమ్ అనమాట. ఇది రెస్టారెంట్ ఓవరాల్గా చూపిస్తున్నాను, ఇందాక డిషెస్ చూపించాను కదా అది ఇటు సైడు. అండ్ ఇక్కడ మనం పిజ్జా కూడా చేయొచ్చు ఫ్రెండ్స్, పిజ్జా కూడా అవైలబుల్ ఉంటుంది. మనం ఇక్కడ కావాలంటే చెఫ్ డ్రెస్లా వేసుకొని పిజ్జా తయారు చేయొచ్చు, మనకు కావాల్సిన టాపింగ్స్ అవి వేసుకొని. టాపింగ్స్ అవి ఎలా ఉంటాయి, ఆనియన్స్, క్యారెట్స్, ఇవన్నీ ఆలపినోస్ ఇవన్నీ ఉంటాయి. నాకు పిజ్జా గురించి అంతగా తెలీదు సీరియస్లీ. అండ్ ఇక్కడ కీమా కుల్చా కూడా ఉంటుంది, కీమా కుల్చా, సోయా కీమా కుల్చా ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ నేను పిజ్జా చేయడానికి ట్రై చేస్తున్నాను, అంటే నార్మల్గా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇక్కడ ఉంటుంది కదా ఇలాగా, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇక్కడ ఉంటుందో ఉండదో నాకు తెలియదు కానీ ఫస్ట్ టైం చూస్తున్నాను, అందువల్ల ఇట్లా చేద్దామని. డో అది అక్కడ ఉంటుంది, డో అది నేను ప్రిపేర్ చేసి అక్కడ పెట్టాను చూడండి, ఆ పొయ్యిలా కనిపిస్తుంది కదా అక్కడ పెట్టాను. సో అక్కడ నుంచి తీసి నేను కట్ చేస్తున్నాను. అసలు ఏం వేసానో ఏం వేయలేదో కూడా నాకు తెలీదు. ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. తర్వాత మిట్టు కూడా చేస్తాను అనేసరికి మళ్ళీ ఇంకోటి వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి మళ్ళీ దాని మీద కట్ చేయమని చెప్పాం వాడిని.
ఇక్కడ కేక్స్ అండ్ వీటిని ఏంటంటారు, మ్యాక్రోన్స్ అంటారు అనుకుంటా. మ్యాక్రోన్స్ ఇలా కూడా ఉన్నాయి. బ్రౌనీ అనమాట ఇది. రెడ్ వెల్వెట్ కేక్ ఆర్ బ్రౌనీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవి నార్మల్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్. రెస్టారెంట్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి మేము గెలేరియా మాల్ ఎదురుగా ఉంది కదా, అక్కడికి వెళ్తున్నాము. డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న తర్వాత ఇంకా టైం ఉంది మధ్యలో. సో జస్ట్ రోమ్ చేద్దామని అట్లా వెళ్ళాము గెలేరియా మాల్కి. అండ్ సేమ్ గెలరియా మాల్లో అండ్ ఫోరం మాల్లో అలాగే ఇక్కడ కూడా 99 మార్కెట్ అనేది ఉంది. నేను జస్ట్ నార్మల్గా రోమ్ చేశాను అంతే, అసలు ఏమీ పర్చేస్ చేయలేదు. ఎప్పుడు వెళ్ళినా పర్చేస్ చేయాలని లేదు కదా. సో జస్ట్ అక్కడికి ఇక్కడికి ఏంటి డిఫరెన్స్ అని చెప్పి, ఆఫర్స్ గురించి అని చెప్పి జస్ట్ చూశాను అంతే. ప్రవీణ్కి ఫుట్వేర్ కావాలంటే సెంటర్కి వచ్చాము. సో ఇక్కడ బ్రైడల్ కలెక్షన్ చాలా చాలా బాగుంది. లేడీస్ది బ్రైడల్ కలెక్షన్ వచ్చేసి ఆఫర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఆఫర్స్ అయితే ఉన్నాయి కానీ బట్ నేనైతే ఏం తీసుకోలేదు. జస్ట్ ట్రై చేశాను బ్రైడల్ వేర్ ఎలా ఉంది ఏంటనేది. బట్ ప్రైజెస్ చాలా ఎక్కువ అనిపించింది. నేను ఫుట్వేర్ మీద అంత ఎక్కువ పెట్టను. ఓకే అంటే బ్రైడల్ దాంట్లో ఒకసారి కొనుక్కుంటే ఓకే కానీ బట్ ఇప్పుడు నాకు అంత అకేషన్స్ ఏం లేవు బ్రైడల్ ఫుట్వేర్ వేర్ చేయడానికి. సో ఇక్కడ మీకు ఆఫర్స్ అవన్నీ తెలుస్తాయని చెప్పి జస్ట్ కొంచెం సెంటర్ అంతా కొంచెం షూట్ చేశాను. మెన్స్ ఫుట్వేర్, లేడీస్ ఫుట్వేర్లో ఆఫర్స్ కోసం అని చెప్పి. ఇలా మీకు టేబుల్ మీద పెట్టిన వాటికి మీకు సైజెస్ అనేవి ఉండవు. అక్కడ ఏది ఉంటే అది పిక్ చేసుకోవాలి. మీ సైజ్ ఉంటే పిక్ చేసుకోవాలి, లేదంటే లేదు. సో క్లియరెన్స్ ఆఫర్ అని చెప్పి ఇట్లా ఉంటాయి కదా. ప్రవీణ్ చాలా వరకు చూశారు, బట్ తనకి అసలు ఏం సూట్ అవ్వలేదు. నాకు వచ్చేసి వెడ్జెస్ బాగా ఇష్టం. హీల్స్ అనేవి అంత నేను మేనేజ్ చేయలేను, వెడ్జెస్ ఎక్కువ వేసుకుంటాను. సో ఇట్లా నాకు బాగా నచ్చింది, నేను ట్రై చేశాను. బట్ టూ కాస్ట్లీ ఉన్నాయన్నమాట. సో ఏం కొనుక్కోలేదు ఈసారి. కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది, చాలా అవసరంగా ఉంది. బ్రైడల్ కలెక్షన్ కూడా మనకి ఆఫర్లో అనేవి ఉన్నాయన్నమాట ఇక్కడ. సో మీరు ఎప్పుడైనా వెళ్తే ఒకసారి చెక్అవుట్ చేయండి, నచ్చితే కొనుక్కోండి, లేదంటే లేదు. సో మెన్స్వి ఏంటంటే ఈ టేబుల్ మీద పెట్టినవి 999 రూపీస్ అనమాట. ఈ టైప్ చెప్పులు కావాలని సర్చ్ చేశారు చాలా వరకు, బట్ తీసుకోలేదు. ఇది వచ్చేసి షూ జోన్ అనమాట. షూస్ అన్నీ ఉంటాయి. మాల్ అంతా కొంచెం రోమ్ చేసిన తర్వాత డాక్టర్ గారిని కన్సల్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోయాము. సో నైట్ వచ్చేసి నార్మల్ డిన్నర్ చేసుకున్నాము. ఎలా అనిపించింది ఈ వ్లాగ్, ఈ క్లిప్తో నేను ఎండ్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.